అదే పాదయాత్ర చేసేటప్పుడు జగన్ అన్నకు సవాల్ ఇస్తాడన్న. నేను నా రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకుంటున్నానని. సవాల్ విసిరేది నువ్వు కాదన్న, లోకేష్ కాదు సవాల్ ఇచ్చేది, మా జగన్ అన్నే సవాల్ విసురుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు లోకేష్ ఏమన్నాడన్న, ఎలక్షన్ ఎప్పుడో తెలియదు, నాకు ఎలక్షన్ ఎప్పుడో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియదు. ఒక మజ్జిగ తాగా ఆయన ఒక గ్లాస్ మజ్జిగిస్తే తీయగా ఉందంటాడు. మళ్ళీ మన రీసెంట్ గా పాదయాత్రలో సైకిల్ పోవాలి అలా అన్నాడు. మళ్ళీ ఒకసారి మంగళగిరిలో ఆర్కే గారి మీద ఓడిపోయారన్న. మళ్ళీ ఈ రోజు త్వరలో జరిగిపోయే ఎలక్షన్ లో మురుగుడు లావణ్య మీద, ఒక బీసీ మహిళ మీద లోకేష్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ లోకేష్ ఉన్నాడు, కుప్పంలో చంద్రబాబు ఉన్నాడన్న. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ధైర్యం చాలట్లేదన్న. ధైర్యం చాలక ఎంపీగా పోటీ చేయాలని రెడీగా ఉన్నాడు. ఎంపీగా పోటీ చేయడానికి త్వరలో మా పార్టీలోకి ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారి మీద ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ కూడా. ఈ పవన్ కళ్యాణ్కి ఎప్పటికైనా నువ్వు మగోడి అయితే, నువ్వు ఒక సినీ హీరోవే అయితే 175 స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే దమ్ము నీకుందా? మా జగన్ అన్నకుంది. ఏ ఎలక్షన్ లో అయినా మా జగన్ అన్నకుంది. కానీ ఈ రోజు మా జగన్ అన్న అందరిని నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అంటుంటే నువ్వు ఆనాడు చంద్రబాబు నాయుడు బీసీలని ఎస్సీలని అన్న. మంగళగిరిలో టీడీపీ గవర్నమెంట్లో 2017లో నారా హమారా టీడీపీ హమారా ఒక మీటింగ్ చేశారన్న. ఆ మీటింగ్లో కర్నూలు జిల్లా వాళ్ళు సొంత టీడీపీ కార్యకర్తలు ఆ మీటింగ్ వచ్చి, సార్ మా టీడీపీ కార్యకర్తలకి మా సొంత జిల్లాలో మన గవర్నమెంట్లో మాకు పనులు జరగట్లేదని ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలిపారన్న. నిరసన తెలిపితే వాళ్ళని మంగళగిరి, గుంటూరు, పొన్నూరు ఇలా ఆ స్టేషన్ ఈ స్టేషన్ కాదని వాళ్ళందరినీ కొట్టి జైల్లో వేపిస్తే ఈరోజు వాళ్ళలో ఒక వ్యక్తికి షరీఫ్ అని ఒక అన్న ఉన్నాడన్న. ఆ అన్నకి పిలిపించి మరి క్యాబినెట్ చైర్మన్ పదవి ఇచ్చాడన్న. అది జగనన్న స్థాయి, ఇది చంద్రబాబు స్థాయి.